శివాయ. నా పేరు కండవల్లి సీతారాం శర్మ. ఇది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శివశక్తి క్షేత్రం. ఇక్కడ ఒకే కాంపౌండ్లో 81 ఆలయాలు, 126 ఉపాలయాలు, 200 దేవతామూర్తులతో పుణ్యక్షేత్ర నిర్మాణం జరుగుతున్నది. ఇప్పటికీ చిన్నవి పెద్దవి అని కలిపి 18 ఆలయాల నిర్మాణం పూర్తయింది. అందులో ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ శివాలయం. ఇప్పుడు మనం శివాలయంలో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఇప్పటికీ 28 మహిమాను శివలింగాలు ప్రతిష్ఠించడం జరిగింది. ప్రపంచంలో ఉన్న మహిమాను శివలింగాలు 26, అత్యంత మహిమనతమైన 26 శివలింగాలు, మరియు సామాన్యులకు అందుబాటులో లేనివి 46 శివలింగాలు, మొత్తం వెరసి 72 ప్రధాన శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠించాలని సంకల్పం. ఇప్పటికీ 28 శివలింగాలు ప్రతిష్ఠ అయింది. ఇప్పుడు ఏప్రిల్ 4వ తేదీన శుక్రవారం నాడు 2025వ సంవత్సరం నాడు ఇక్కడ అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి, వాహన ప్రమాదాలు తొలగిపోవడానికి, సమస్త జాతక దోషాలు తొలగిపోవడానికి మహామృత్యుంజయ శివలింగం ప్రతిష్ఠ చేస్తున్నాం. అలాగే అర్ధాష్టం శని, అష్టం శని, ఏళ్ళనాటి శని, ఇలాంటి శనీశ్వర దోషాలు పోవడానికి, సమస్త కష్టాలు తొలగిపోవడానికి ఇనుము శివలింగం, శనీశ్వరుడికి ఇష్టమైన ఇనుము కాబట్టి ఇనుముతో చేసిన శివలింగానికి అభిషేకం చేస్తే ఆ దోషాలు పోతాయి కాబట్టి ఇనుము శివలింగం. అలాగే ఆవుల్లో శ్రేష్టమైనది కపిలగోవు కాబట్టి ఆ కపిలగోవు గోమయంతో చేసిన గోమయ శివలింగం. ఈ 3 శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠ అవుతాయి. అలాగే 19వ ఆలయంగా ఇక్కడ పుష్కరిణి అంటే చెరువు గర్భంలో నిర్మించినటువంటి స్వస్తిక్ ఆకారంలో ఉన్న ఆలయంలో కాలజ్ఞానం రచించిన శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కూడా ఆ రోజు జరుగుతుంది. అలాగే ఆ రోజు ఈ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ భక్తుల స్వహస్తాలతో వాళ్ళకున్న అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి, శనీశ్వర కష్టాలు తొలగిపోవడానికి ఇక్కడ మహామృత్యుంజయ హోమం, రుద్రహోమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళ స్వహస్తాలతో నువ్వుల నూనెతోటి ఇనుము శివలింగానికి అభిషేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగ గర్భగుడిలో స్వహస్తాలతో పూజ చేసుకునే అవకాశం ఉన్న దేవాలయాలు చాలా అరుదు. ఈ శనీశ్వర దోషం పోవడానికి ఏర్పాటు చేస్తున్న ఇనుము శివలింగం అయితే నాకు తెలిసి ఎక్కడా లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ చక్కగా వినియోగించుకోవాలని మరీ కోరుతున్నాను. త్వరలో ఇంకొన్ని ఆలయాలు, ఇంకా వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అతి త్వరలో 38 అమ్మవారులతో కూడిన మహాశక్తి మండప నిర్మాణం అవుతున్నది. అతి త్వరలోనే ఆ ప్రతిష్ఠ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా భక్తులకి ఆసక్తి, సహాయం చేయగల శక్తి ఉంటే కనుక సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ వేడుకుంటున్నాను. అలాగే అదే రోజున ఈ స్థలం ఆలయాలు నిర్మించడానికి కీర్తిశేషుడు రొత్తల అప్పన్న గారి కుమారులు 4 కలిసి ఈ స్థలం విరాళంగా ఇచ్చారు. కాబట్టి ఆ రొత్తల అప్పన్న గారి జ్ఞాపకార్థం ఇచ్చారు కాబట్టి వారి శిలాఫలకం ఆ రోజున ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే ఈ ఆలయానికి మహాదాతలు, మహారాజ పోషకులైనటువంటి మా తల్లిదండ్రులు కీర్తిశేషుడు అప్పల రామమూర్తి గారు, అప్పల శేషుడు దంపతుల శిలాఫలకం కూడా ఆ రోజు ఆవిష్కరిస్తాం.